సుధాకర్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. ఈ మూవీ యొక్క జర్నీ గురించి చెప్తారా మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది యాక్చువల్లీ ఒక పాత ఫిల్మ్ ఉందన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ పాపులర్ ఫిల్మ్ వరల్డ్ వైడ్. సో అలాంటి సినిమా, అలాంటి టైటిల్ తీసుకొని శేఖర్ కమ్లా గారు మళ్ళీ ఈ సినిమా తీశారు. సో ఇట్స్ నాట్ ద సేమ్ స్టోరీ, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఏంటంటే జీవితం అంతా చాలా అందంగా ఉంటుంది, అంటే ఎన్నో కష్టాలు నష్టాలన్నీ ఉంటాయి, బట్ స్టిల్ మనం వీ కెన్ సక్సీడ్ అని చెప్పేసి అన్న థీమ్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న 100 days కూడా కంప్లీట్ చేసుకుంది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే నేను ఇందులో ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ పేరు నాగరాజ్. అంటే అది ఒక తెలంగాణ క్యారెక్టర్ అండ్ వాడు ఏం చదువుకోడు అనమాట, బట్ స్టిల్ హీ హెల్ప్స్ ఎవ్రీబడి. అంటే బతుకుతున్నాం కదా, సాయం చేసుకోవద్దు అనేది వాడి థీమ్. సో అలా అందరికీ హెల్ప్ చేస్తూ అట్ ద సేమ్ టైం అందులో కామెడీ కూడా ఉంటుంది. సో ఇదే క్యారెక్టర్ని కామెడీ యాజ్ వెల్ యాజ్ సెంటిమెంట్ అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో అది నాకు రావడం నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను. సో శేఖర్ కమ్లా గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఇలా ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ రీజన్స్, ఈవెన్ ఆంధ్ర రీజన్స్, వైజాగ్ సైడ్ కానివ్వండి, గోదావరి సైడ్, ఎవ్రీ ఏరియా ఇట్ హెస్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్లీ జస్ట్ లైక్ 1 week బ్యాక్ DVDs అండ్ బ్లూరేస్ కూడా వచ్చాయి అనమాట. సో అండ్ ఈవెన్ ఇంటర్నెట్లో కూడా ఇట్స్ ఆల్ ఓవర్ అండ్ పీపుల్ ఆర్ లైక్ వాచింగ్ లైక్ క్రేజీ. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత మళ్ళీ మీరేమైనా ఇంకా కొన్ని మూవీస్ తీస్తున్నారా? ఇండియాలో తీస్తున్నారా, యూఎస్లో తీస్తున్నారా? కొంచెం చెప్తారా? డెఫినెట్లీ అండి. ఆఫ్ కోర్స్ అంటే ఈ ఫస్ట్ ఫిల్మ్ ఒక మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది మాకు. సో చాలా ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే నేను మై వైఫ్ స్టేస్ హియర్ ఇన్ US అనమాట. సో ఐ జస్ట్ కేమ్ ఫర్ అ బ్రేక్. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ అండ్ డెఫినెట్లీ చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఒక మంచి నాకేంటంటే స్టోరీ ఇంపార్టెంట్, స్టోరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దెన్ కమ్స్ ఎనీథింగ్. సో మనీ ఆర్ ఎనీథింగ్ అది కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్. సో మంచి కథ ఎంచుకొని చేద్దామని ఉంది. నేను క్యారెక్టర్స్ అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉందన్నమాట నాకు. నాట్ ఓన్లీ జస్ట్ ఒక తెలుగులో మీకు ఏంటంటే ఒక కమర్షియల్ ఫార్మాట్ ఉంటుంది. సో అలా కాకుండా మేబీ ఒక డిఫరెంట్ స్టైల్లో కూడా ట్రై చేద్దామని. సో లెట్స్ సీ నాకు అప్రోచ్ అయ్యే క్యారెక్టర్స్ కథలు బట్టి ఎంచుకుందామని. ఓకే సుధాకర్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ యాక్టింగ్ కెరియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ITV International as well. Thank you.